హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కైకలూరుకి సంబంధించి జనసేన పార్టీ నాయకులపై జరుగుతున్నటువంటి కుల ముద్రకు సంబంధించినటువంటి విషయం రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఊపేస్తుంది. అయితే ఈ విషయం మీద మాట్లాడడానికి జనసేన పార్టీ కైకలూరుకి సంబంధించినటువంటి నాయకురాలు తోట లక్ష్మి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో జూమ్ కాల్ లో అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకని జనసేన పార్టీ మీద జనసేన నాయకుల మీద ఇలాంటి కుల ముద్ర వేయడానికి గల కారణాలు ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం అక్కడ అసలు ఏం జరుగుతుంది మేడం? కైకలూరులో అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? అక్కడ దళిత వ్యతిరేకిగా జనసేన పార్టీ మీద ముద్ర ఎందుకు పడుతుంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అన్ని అవాస్తవాలు సార్. ఇక్కడ జరిగినంతా కూడా మీరు చూసుకుంటే మన జనసేన అధ్యక్షులు దళితులకే కాదండి, కులాలను కలిపే ఆలోచన విధానం మన మేనిఫెస్టోలో ఫస్ట్ది. అలాగే ఆయన ఒక రెల్లి కులస్తుడుగా ఆయన సమర్పించుకున్నారు, ఆయనకైనా ముద్రించుకున్నారు రెల్లి కులస్తుడుగా. అలాగే మేము అన్ని కులాల వారితోనూ మేము చాలా సన్నిహితంగా ఉంటాం. అలాగే ఇక్కడ గత నెల 30వ తారీఖున వైజాగ్ లో జరిగిన మీటింగ్ కి నియోజకవర్గం నుంచి నన్ను మా సోదరుడు కొల్లి బాబీని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం జరిగింది. దాంతో అక్కడి నుంచి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకే గాని తర్వాత మిగతా జనసేన నాయకులకే గాని వెన్నులో వణుకు పుట్టుకుంది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎదుర్కొని మేము దమ్ముగా నిలబడి నడి రోడ్డు మీద జనసేన పార్టీ ఆఫీసు నిర్వహిస్తూ మేము ఎన్నో కార్యక్రమాలని వాళ్ళు ఎలాంటి బెదిరింపులు బెదిరించినా స్వయంగా నన్నే చాలా మాకు గత 19 ఎన్నికల్లో నా మీద ఫిజికల్ గా దాడి చేశారు. నేను వైసీపీ నాయకుడు, ఇక్కడ ఒక బీసీ నాయకుడికి సీట్ వస్తే అతనికి సపోర్ట్ గా ఉంటున్నానని వాళ్ళకి మన కాపు నాయకుడు ఉండంగా మీరెందుకు అటువైపు చేస్తున్నారని మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీసీ నాయకులైనటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ జనసేన సీటు ఇవ్వడం జరిగింది. ఆయన్ని మేము వెనకబెట్టుకుని ఆయన్ని గెలిపించే ప్రక్రియలో మేము ఆయన్ని ఎంతో అండదండలుగా ఉంటున్నామని, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన్ని గెలిపించడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దని చెప్పి మాకు చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి. అలాగే నా మీద మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారు. ఆ సంగతి ఈ గత ప్రభుత్వంలో జనసేన అధ్యక్షుడుగా జనసేన తరపున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినటువంటి అతను ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయాడండి. అతను కూడా మా మీద వ్యాఖ్యానాలు చేస్తున్నాడు, సంగతి తర్వాత చెప్తాను. అతనికి కూడా తెలుసు, మేము ఎవరికి చెప్పుకోలేదు, అతనికి మాత్రం తెలుసు. అది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది, నాగబాబు గారి దృష్టికి వెళ్ళింది. అలాగే తర్వాత మాకు మార్కెట్ పంచాయతీ షాపుల్లో మాకు ఒక స్వీట్ షాప్ ఉండేది. అలాగే మాకు కాకుండా ఇంకా చాలా మంది చిరు వ్యాపారస్తులు చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మొత్తం మార్కెట్ షాపులు మొత్తం పడగొట్టేసి వాళ్ళు చేసిన దురాగతాలు అన్ని ఇన్ని కాదు, మేము అవన్నీ మా తమ్ముడు అయినటువంటి కొల్లి బావి ఇవన్నీ కడిగి ఎండబెట్టినారని నా తమ్ముడు ఇల్లు కూలగొట్టించేశారు కరోనా టైంలో. తర్వాత కొల్లి బావి ఇల్లు కొల్లేటికోట గ్రామంలో అతని ఇల్లు పడగొట్టించేశారు. ఆ విజువల్స్ కూడా మీకు కావాలంటే మేము పంపిస్తాం సార్, మీరు చూడొచ్చు. అలాగే మాకు ప్రభుత్వం సంబంధించి ఏ ఒక్క పథకం కూడా మాకు వచ్చినా కూడా, మా పేర్లు వచ్చినా కూడా రానివ్వకుండా చేశారు. తర్వాత నాకు ఇంటి మీదకి మనుషులు పంపించి దాడి చేస్తే, ఇంటి మీదకి మనుషులను పంపించి దాడి చేస్తే నేను పోలీస్ వారి ప్రొటెక్షన్ తీసుకుని మనకి వ్యతిరేక ప్రభుత్వంలో ఉన్నా కూడా డిపార్ట్మెంట్ వారందరూ నాకు ఎంతో సహకరించి 3 నెలలు వాళ్ళు నాకు ఇక్కడ బీట్ బుక్ పెట్టి డైలీ వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టి నన్ను వాళ్ళు కాపు కాసి నన్ను ఎంతో సేవ్ చేశారు. అలాగే లాస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్ లో నేను నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ తీసుకునే వరకు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి నేను మాట వినట్లేదని మా తల్లిదండ్రులను కూడా నా సోదరుల్ని అందరినీ బెదిరించి వాళ్ళ ద్వారా నన్ను నామినేషన్ విత్డ్రా చేయించారు. అలాగే ఎంపీసీ నామినేషన్ విత్డ్రా
అయిపోయాక నెంబర్ నామినేషన్ వేశారు. వేస్తే ఆ నెంబర్ కి నన్ను నా మీద గెలవటానికి ఒక్క ఆడమనిషిని ఎదుర్కోవడానికి 25 మంది వైసీపీ నాయకులు పెద్ద పెద్ద నాయకుల్ని పెట్టి ఓటుకి 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కుని అలా నన్ను ఓడించారు. అయినా నన్ను ఎన్ని చేసినా కూడా నేను లొంగట్లేదు, నేను ఏమి చేయట్లేదని ఈ రోజున కావాలని నా పిల్లల్ని ఇరికించి నా పిల్లల్ని నా తమ్ముడిని ఇలాగైనా మానసికంగా దెబ్బతీసి ఇలాగైనా చేసి మమ్మల్ని ఎలా అయినా జనసేన పార్టీలో కొనసాగనివ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలకి హద్దు లేకుండా ఉంటదని చెప్పి మేము అడ్డుపడుతున్నామని ఈ యొక్క ముద్ర మా మీద వేశారు సార్. అసలు అక్కడ ఏం జరిగింది మేడం? అసలు ఈ గొడవ ఈ ఇష్యూకి సంబంధించి కొల్లు బాబీకి సంబంధించి అసలు ఇదేం జరిగింది అది క్లారిటీగా చెప్పండి. ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ అసలు ఈ ఇష్యూ అసలు ముందు ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి? ఇది ఈ ఒక మామూలుగా ఇది వినాయకుడు ఊరేగింపు జరుగుతుంటే అక్కడ వినాయకుడు ఊరేగింపులో అక్కడ ఉన్న వినాయకుడి గుడికి దానగుడానికి ఒక 200 మీటర్ల దూరంలో ఉంటది వాళ్ళ ఊరు. వాళ్ళు వచ్చి వాళ్ళు మన ఊరేగింపుని డిస్టర్బ్ చేయడానికి అంతకు ముందు ఊరేగింపు 2 రోజులు ఉందనగా అక్కడ ఉన్న కుర్రోళ్ళు మీ కాపులు ఎలా ఊరేగింపులు చేస్తారు, కాపులందరినీ వచ్చ పోపిచ్చేస్తాం అన్న విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఆ కుర్రోళ్ళు ఎవరైతే తీసుకెళ్ళేసి చెప్పండి సార్. అంటే అసలు ఎవరు స్టార్ట్ చేశారు మేడం గొడవ? ఎవరు స్టార్ట్ చేశారా వినాయకుడి గుడి దగ్గర? వినాయకుడి దగ్గర గొడవ స్టార్ట్ చేసింది 100% దానగుడు కుర్రోళ్లే. వాళ్ళు ఇప్పుడు ఆ గొడవ జరిగిన ప్లేస్ కూడా మీరు చూడొచ్చు. అది వినాయకుడు మా ఏరియాలో ఉన్న వినాయకుడు గుడి పందిట్లో జరిగింది. వాళ్ళు ఇక్కడ వస్తే ఎవరు పెట్టుకున్నారు సార్? మేము అక్కడికి వెళ్తే మా వాళ్ళు పెట్టుకున్నట్టు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఎవరు పెట్టుకున్నట్టు? ఆ గొడవ జరిగింది 2 రోజుల క్రితం జరిగినటువంటి గొడవ. వాళ్ళు ఆడపిల్లలు ముగ్గులు పోటీలు అయ్యి మామూలు మ్యూజికల్ చైర్స్ అయ్యి ఆడుకుంటుంటే దాని కూడా కుర్రోళ్ళు వచ్చి అల్లరి చేసి వాళ్ళు చేసిన వీడియోలు విజువల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ కుర్రోడ్ని గత 4 రోజుల క్రితమే ఆ కుర్రోడు రేప్ కేసులో కూడా ఉన్నాడు. ఆ కుర్రోడు రేప్ కేసులో ముద్దాయిగా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే గొడవ కారకుడో ఆ కుర్రోడు రేప్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అలా చేసి ఊరేగింపు వెళ్తుంటే ఆ క్రమంలో వీళ్ళు కావాలని బళ్ళేసుకుని ఒక 2-3 కుర్రోళ్ళు ఆ బళ్ళేసుకుని ఊరేగింపులు అటు ఇటు తిరుగుతుంటే ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతారు అని అంటే ఈ రోడ్డు ఏమన్నా మీ బాబు సొమ్మా అని చెప్పి కాలు రగరేసి మేము తిరుగుతాంరా, మేము ఎన్నిసార్లు తిరుగుతాంరా అని కాలు రగరేసి ఇచ్చేయడం వల్ల అక్కడున్న యువతంతా కూడా ఆ కుర్రోడిని పట్టుకుని బయటికి లాక్కొచ్చే క్రమంలో ఆ బండికి ఉన్నటువంటి నెంబర్ ప్లేటు తనకి పొట్టకి గాయం అవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు కత్తులతో కోసేశారు, మారణాయుధాలతో చేసేసారని చాలా అల్లర్లు చేసి రాళ్లు పెట్టి. దాడి అయితే ఏం జరగలేదా మేడం? దాడి జరగలేదా? దాడి జరిగింది. ఎప్పుడంటే వాళ్ళు మా మీద దాడి చేశారు, మేము వాళ్ళ మీద కాదు. వాళ్ళు మా మీద దాడి చేశారు. మా వాళ్ళు అందరికీ కూడా 4గురికి తలకాయలు బద్దలైపోయినాయి. ఆఖరికి పోలీసు వారికి కూడా దెబ్బలు తగిలినాయి. పోలీసులు జీపు కూడా ధ్వంసం చేశారు. అంటే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మిమ్మల్ని పదే. అక్కడ మీ చుట్టూ తిరగటం, మీ ఆడపిల్లల జోలికి రావటం జనసేనకు సంబంధించిన వాళ్ళని మేడం అంత ఎక్కువగా ఉంది అక్కడ బాగా. అంటే ఎందుకని అంటే కావాలని ఇక్కడ ఒక్క కైకలూరులోనే ఎందుకని జనసేన పార్టీ మీద అంటే 10 సార్లు చాలా విషయాల్లో ఏ పార్టీకి రానటువంటి నింద ఏంటంటే జనసేనకే వస్తా ఉంటది. అది గతంలో అటు పిఆర్పిలో ఉన్నటువంటి చిరంజీవి గారికి తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఇలాంటి సెన్సిటివ్ ప్లేసుల్లోనే దళిత వ్యతిరేకిగా పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని చిత్రీకరించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారని అనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో? 100% వైసీపీ వాళ్లే. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, వాళ్ళు మాకు ఇలాంటి ముద్ర వేసేది వాళ్లే. ఒకటేంటంటే కాపు అనే ఒక జాతిలో పుట్టాం కాబట్టి మేము కేవలం మమ్మల్ని టార్గెట్ చేసుకుని మేము దేనికి లొంగకుండా వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ఎంత మా మీద ఎంత దౌర్జన్యాలు చేసినా మేము ఎదుర్కొని నిలబడతామే మేము చేసిన యొక్క తప్పు. మేము మరి కాపులం కాబట్టి పౌరుషంగా వాళ్ళు చేసేవన్నీ కూడా తిప్పి పడుతున్నాం కాబట్టి దీన్ని మమ్మల్ని ఎలా అణచివేయాలో తెలియక అలా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కుయుక్తులు ఇవన్నీ మీరు అంటున్నారు సార్. కైకలూరు నియోజకవర్గం అని ఓన్లీ కైకలూరు నియోజకవర్గమే కాదు సార్, మీరు చూసుకోండి
మీరు చాలా చోట్ల ఇలాగే ఊరేగింపుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులకి క్రిస్టియన్స్ కి మధ్య చాలా తగాదాలు పెట్టడాన్ని చూశారు. అలాగే ఈ కుర్రోడే, ఈ గొడవలో ఉన్నటువంటి కుర్రోడే ఇక్కడే మా కైకలూరు నియోజకవర్గంలో వేరే ఊర్లో కూడా వినాయకుడి బొమ్మ మీద రాయేసి కొడితే ఆ గ్రామస్తులంతా కూడా పట్టుకుని వాళ్ళంతా కూడా అతనికి దేహశుద్ధి చేసి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీస్తే, లేదు మమ్మల్ని ఫలానా వాళ్ళు వైసీపీ చెందినటువంటి వాళ్ళు పిలిచారు, మాకు మందు పోపించి మాకు ఇలా చేయమని చెప్పారు, మాకేమీ తెలియదని చెప్పి ఆ కుర్రోడు ఏడిస్తే, సరే చిన్న కుర్రోడు 19 ఏళ్ళు కుర్రోడు, సర్లే ఆ కుర్రోడికి ఏమి మన మీద ఏమి కోపం ఉంటుందిలే అన్నట్టుగా మా వాళ్ళు అంత పెద్ద మనసు చేసుకుని వదిలేశారు. అప్పుడు ఏమి అనలేదు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. మేము పక్కా ప్రూఫ్స్ తోనే ఏ మాట మాట్లాడినా పక్కా ఆధారాలు, పక్కా ఎవిడెన్స్ మా దగ్గర ఉంటేనే మేము మాట్లాడుతున్నాం. ఆడకలాగా కళ్ళబొల్లి కబుర్లు మేము చెప్పట్లేదు. ఎవడోడు పిలిచాడు నిన్ను, ఎందుకు వచ్చావు మొత్తం చెప్పు. ఫోన్ చేశాడు, చేసి చెరుగాడు పనికిరా అన్నాడనా. వచ్చానన్నా పొద్దున్నే చీకటితో వచ్చానన్నా. ఏ చెరువు? ఆ చెరువు అంటనా. తెలీదనా. పనికి వచ్చానన్నా. పనికి వస్తే ఆడే ఇది అలా వల్ల పిలిపించాడనా. ఈ రోజు ఊరేగింపు జరుగుతుంది అని చెప్పి అవును పిలిపించాడు. దేనికి ఊరేగింపు? గొడవ అయింది అప్పటికే. నువ్వు వచ్చినప్పుడు గొడవ అయిందా? లేదనా. అవలేదు కదా. మరి నువ్వు గొడవ అయినప్పుడు ఎందుకు వచ్చా? నేను పనికి వచ్చానా. పనికొచ్చావు కట్టారా? ఆడ ఏ రోజు అవును ఫోన్ చేసి ముందు ఇప్పిస్తాను రా అని చెప్పి తిరుపతిరావు ముందు ఇప్పిస్తా అన్నాడు. అవతల రమ్మన్నాడు. నువ్వు అసలు ఏం మాట్లాడాలి? రమ్మల్లా ఎవరల్లో తెలియదు. పేరు చెప్పాగా వేరే వాళ్ళు నీకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పు. ఎన్ఎస్ఎస్ ముగ్గురు వచ్చారనా. వాళ్ళ పేర్లు చెప్పరా? ఊరు చెప్పారనా. ఎన్ఎస్ఎస్ ముగ్గురు వచ్చారనా. ముగ్గురు వచ్చి మామూలుగా అది గొడవ అవుతుంది అని చెప్పాడు. గొడవ లేదనా. అవుతుంది అని చెప్పి ఆడు అలా అన్ని అది ఇంకోటి బొక్కడు ఉన్నాడు కదా. బొక్క ఉంటాడనా. నువ్వు అన్ని పేక ఇదంతా అబద్ధం. నేను నమ్మను. నువ్వు అబద్ధం ఆడే కానీ కోటింగ్ ఎవరు ఆపలేదు. నీకు అబద్ధం పేర్లు చెప్పి అందరి పేర్లు బొక్కడు అంటాం. మీరు బొక్కడు అంటారా? ఎవరు? ఊరు అంట. తెలుసా? గొడవ అవుతుంది అని చెప్పి. గొడవ అవుతుంది అవలేదు కదా. గొడవ పెట్టుకుందామని వచ్చారు అంతేగా. గొడవ పెట్టుకుందామని వచ్చారు మీరు అంతేగా. వాళ్ళిద్దరిని పంపించాడు. అదే గొడవ పెట్టుకుంటాక వచ్చారు. గొడవ పెట్టుకుంటాక మిమ్మల్ని కేకేసాడు. నేను పనికి వచ్చానా. పనికి వచ్చావరా? మిమ్మల్ని గొడవ పెట్టుకుంటాక కేకేసాడు. పని అయిపోయింది. పని సాయంకాలం ఇప్పుడు దాకా ఉన్నాను. పని నీకు పని ఇప్పుడు దాకా ఉన్నా. 1 గంటకి అయిపోయింది. పట్టుబడి 1 గంటకి 2 గంట మా అయితే 2 పోనీ 3 వాళ్ళిద్దరిని పంపించాడు ఊరికి. వాళ్ళిద్దరు వచ్చి గొడవ పెట్టుకున్నారనా. ఎవరెవరు పేరు? అది ఎవరు తెలుసు నీకు? వాళ్ళ పేర్లు చెప్తున్నా. అయ్యప్ప తిరుపతిరావులు అని కత్తిగూడు. వాళ్ళిద్దరిని పంపించాడు. పంపించాడు. మీరు ఎక్కడ ఉన్నారు? మేము చెరిగాడ ఉన్నాం. లేదన్నా. నువ్వు తాగుతాను కాకపోతే డైలీ తాగు అప్పుడప్పుడు. అది తిరుపతిరావులు తాగారనా. తాగేసి ఉన్నారు అప్పటికే. అక్కడ కూర్చొని వీళ్ళిద్దరిని పంపించారనా. వీళ్ళిద్దరు పంపించి గొడవ పెట్టుకుని చెప్పి పంపించాడు ఈ ఊరేగింపులోకి. వాళ్ళు గొడవ అవుతుందని గొడవ పెట్టుకున్నారండి వచ్చి ఇక్కడ ఈ రోడ్లోన. గొడవ పెట్టుకొని అది తర్వాత అందరూ వచ్చేసారన్న. అయిపోయింది. పోలీసులు వాటికి తీసుకు. కాదు నీకు గొడవ సంబంధం లేదు. నువ్వు బండి మీద ఎలా వచ్చా?
గొడవ కాడికి ఎలా వచ్చా? గొడవ లేదు, నువ్వు ఎలా వచ్చావు? ఆడు గొడవ పెట్టుకుంటాక కేకేసాడండి తిరుపతిరావు అని చెప్పాడు. ఇప్పుడు అప్పుడైనా నువ్వు అనాలి కదా, మీరు చూసుకుంటారు. అంత ఒకసారి గొడవ జరిగింది చేసిన దాకా వచ్చాను నేను. ఆడేం చేస్తాడు నిన్ను? నువ్వు ఫోన్ చేయండి, నిన్ను ఇరికిచ్చి వెళ్ళిపోయాడు. ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసాక నిన్ను ఆడెక్కడికి వచ్చి మొత్తం చెప్పిన గొడవ ఏమైందో ఇక్కడ పంపించి గొడవ అయిపోయింది. గొడవ అయిపోయి బొమ్మను కలిపేసాం. అక్కడికి వస్తారు ఆ చెరువులోకి, చెరువు దగ్గర చెరువు దగ్గర అవునన్నా. అక్కడ అక్కడ పెట్టుకున్న గొడవ రండి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారన్నా. అక్కడ ఉన్నాను, అక్కడ పోలీసులు వచ్చి అలా ఆపారు. అక్కడ ఏం లేదన్నా, పోలీసులు లేకపోతే కెచ్చి మొత్తం ఎవరికి గెలిచేసారండి? కెచ్చి మొత్తం ఎవరికి గెలిచేసారు? తిరుపతిరావా? తిరుపతిరావు ఏనా మొత్తం? చెప్పు పేరు, ఏం పేరు? స్కెచ్ గీసిందాడు. అక్కడ అయిపోయిందన్నా, అక్కడ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి అక్కడ ఉన్నారు. అయిపోయింది, అక్కడ గొడవ పెట్టుకుని దించేసారు. పోలీసులు ఉన్నారు, పోలీసులు వచ్చి పోలీసులు ఉన్నారా? ఎన్ని కాదు మొత్తం చెప్పు. అక్కడ పోలీసులు ఉన్నారని గొడవ పెట్టుకున్నారని చూస్తున్నారు, పోలీసులు ఉన్నారు. సరే అక్కడ అయిపోయింది. తర్వాతనే అలా ఫోన్ చేశాడు, తిరుపతి వాళ్ళ ఫోన్ చేశాడు. తెలుగు ఇంటికి వచ్చారు అన్నాడు అన్న. తర్వాత ఇటు వచ్చారన్నా, ఆడ వాళ్ళ ఫోన్ చేసి పిలిపించాడు. పిలిపించి ఇటు వచ్చి అక్కడ గొడవ పెట్టుకున్నాను. నువ్వు లేవు అక్కడ ఉన్నాను, లేవు గొడవ లేదన్నా. నువ్వు ఇక్కడ దాకా వచ్చి అనుకోగిస్తుంది, ఇక్కడ దాకా వచ్చు. నువ్వు లేవు కదా, అయిపోయింది కదరా మహేష్, అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పదే 10 సార్లు చెప్పారు, జనసేన పార్టీ మన కులాలని కదిపే సిద్ధాంతమే ఉండాలి, ముఖ్యంగా పెద్దన్న పాత్ర వహించండి, అందరూ రాజ్యాధికారానికి, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాపులు కావచ్చు, రాజ్యాధికారానికి రావాలంటే ముందు ఈ కింద ఉన్నటువంటి కులాలన్నీ కలిసి వెళ్ళాలి అని. అలాంటి ప్రయత్నం చేయకుండా ఇలాంటి గొడవలు పడితే వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటారు? అసలు మీరు అంటే వాళ్ళు ఏదైతే కుట్ర పన్నుతున్నారో ఆ దానికి సంబంధించి దాంట్లో మీరు ఎందుకు ఇరుక్కుంటున్నారు అనేది ప్రశ్న చాలా మంది. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాయిలు దెబ్బలు పడతాయి సార్. అలాగే మేము కులాలను కలుపుకునే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం, అలాగే పెద్దన్న పాత్ర పోషించేవాళ్ళం. కాబట్టి గత 11 సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా, ఎటువంటి పదవి కూడా తీసుకోకుండా అందరినీ బీసీలని, ఎస్సీలని ముందు పెట్టి వాళ్ళు నడిపిస్తూ మేము పెద్దన్న పాత్ర పోషిస్తూ కూడా ఈ కైకలూరు నియోజకవర్గంలో ఈ జనసేన పార్టీ ఇంతవరకు కూడా కొనసాగుతుంటే అదే కారణం అని. అంటే ఇక్కడ కైకలూరులో, అంటే రాష్ట్రం మొత్తం తర్వాత సంగతి పక్కన పెడదాము, కైకలూరులో ఓన్లీ కాపులే ఉన్నారా మేడం జనసేనలో? ఇంకెవరు వేరే మిగతా కులాల వాళ్ళు ఎవరు లేరా? కైకలూరు సంగతే చెప్తున్నాను సార్ నేను, కైకలూరు ఓన్లీ కైకలూరు సంగతే చెప్తున్నాను. కైకలూరులో మేము మాది పెద్దన్న పాత్ర, మా పెద్దన్నలనే తొక్కేస్తే పిల్లలు ఏం చేస్తారు అని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేశారు. ఓకే, అంటే మీకు వాళ్ళకి, అంటే మీకు దళితులకి ఒక మంటరాజేసి వదిలేస్తే మీరు ఇంకా కొట్టుకుంటా ఉంటారు, మీరే ఇంకా మీకు ఒకరికొకళ్ళు సహాయం చేసుకునవటం కానీ, ఆ రాజ్యాధికారానికి సంబంధించినటువంటి ఆ ఎలక్షన్స్ లో కలిసి ఉండటం కానీ ఇవి జరగవు అనే ఒక ఉద్దేశం అనుకోవచ్చా? అవును, అంతే సార్, అంతే. లేదంటే ఆ దానగుడంలో కళ్యాణ్ గారి బర్త్డే చాలా బాగా చేసేవాళ్ళు. ఆ కుర్రోళ్ళంతా కూడా మమ్మల్ని పిలిచి, ముఖ్య అతిథులుగా మమ్మల్ని పిలిచి ఆ ఊర్లో కేకులు పెట్టి, ఫ్లెక్స్లు పెట్టి అసలు నానా రంగరంగ వైభవంగా చేసేవాళ్ళు. అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆ ఊర్లో కూడా ఉన్నారు. అంటే నేను అనేది అదే మేడం, అంటే ఇక్కడ ఓన్లీ జనసేన అంటే ఒక కులం కింద ఎందుకు చూపిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఇంకా వేరే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు లేరా అని నేను అడిగేది. మాకు ఎక్స్ పార్టీలో ఉన్న వాళ్ళు, వైసీపీలో ఉన్న వాళ్ళు కాపులే కాబట్టి కాపులు తొక్కాలి కాబట్టి ఓన్లీ మమ్మల్నే చూపిస్తున్నారు. మాకు నిజంగా యాదవ సామాజిక వర్గం చాలా, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కానీ ఇందులో ముఖ్య పాత్ర యాదవ సామాజిక వర్గం వాళ్ళు మా వెనక నిలబడి మాకు చాలా అండదండలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మీ మీడియా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. రైట్. అంటే నేను అనేది ఏంటంటే మేడం, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఎలా ఉంది? దళితులు అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా మీకు దీని మీద జరిగిన దాని మీద ఏమన్నా మాట్లాడారా? అసలు ఏంటి అంటే ఒక వ్యక్తి వల్ల అందరినీ అనటం కూడా తప్పది, కరెక్ట్ కాదు. అంటే
ఒక సామాజిక వర్గాన్ని, ఒక వ్యక్తి గురించి మనం కించపరచలేం డెఫినెట్ గా కూడా. ఎందుకంటే అతను ఒక్కడిని తీసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులని, జనసేన అభిమానులని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా మీకు? చేశారు సార్, చేశారు సార్. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2వ తారీఖున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎందుకు జరుపుకోలేదు? ఇప్పుడు 5వ తారీఖున గొడవ అయింది. ఈ సంవత్సరం 2వ తారీఖు నుంచి అసలు బర్త్డే అని అసలు ఎవరో పిలవకపోగా మాకు ఇలా ఎప్పుడు మేము చేసుకుంటాము, మమ్మల్ని చేయొద్దని మాకు ఊర్లో పెద్దలకి కబుర్లు వస్తున్నాయి, మమ్మల్ని ఎవరిని కూడా జనసేన పార్టీ పుట్టినరోజులు కానీ రంగా గారి పుట్టినరోజు కానీ మీరు వెళ్ళొద్దు అని చెప్పి మాకు కబుర్లు వస్తున్నాయి, అక్క మేము ఇలాగా అని చెప్పి కుర్రోళ్ళు బాధపడుతుంటే, సర్లేరా మీరు చిన్నోళ్ళు, ఇప్పుడు ఏదైనా మేము ఎదుర్కోగలం, మేము తట్టుకోగలం, పర్వాలేదు, మీరు ఈ సంవత్సరం పుట్టినరోజు చేయనంత మాత్రాన మీరు మా అభిమానులు కాకుండా, జనసేన సైనికులు కాకుండా మీరు పోరు, మేమేం మిమ్మల్ని అపార్థం చేసుకోమని చెప్పడం కూడా జరిగింది సార్. ఓకే, అంటే రంగా గారికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి కూడా కైకలూరు నియోజకవర్గంలోనూ ఏదో గత 1 నెల క్రితం అనుకుంటా మేడం, అక్కడ కూడా ఇది ఎలాంటి ఇష్యూ జరిగింది, ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన దాని మీద సర్ది చెప్పడం కూడా జరిగింది. అంటే ఏంటి కావాలనే కుట్రపూరితంగానే ఏమన్నా పథకం ప్రకారం ఏమన్నా జరుగుతున్నట్టు అనిపిస్తుందా మీకు ఏమన్నా? 100% నా సోదరుడు కొల్లిబాబి మీద, నా మీద కుట్రపూరితంగానే ఇదంతా జరుగుతుంది. మీరు వెనక తిరిగి చూడండి సార్. అసలు నిజంగానే కొల్లుబాబి పాత్ర ఎంతవరకు ఉంది మేడం? మీ పాత్ర గాని కొల్లుబాబి పాత్ర గాని ఈ ఇష్యూలో ఎంతవరకు ఉంది ముందు చెప్పండి ఒకసారి. నా పాత్ర అంటారా, కుర్రాళ్ళు మన కాపులందరినీ ఊరేగింపు మీరు ఎలా చేస్తారో మేము చూస్తాము అని అన్నయ్య మమ్మల్ని దానగూడెం కుర్రోళ్ళు ఇలా రెచ్చగొట్టి మమ్మల్ని ఇలా మాకు సవాళ్ళు విసురుతున్నారు అని చెప్పి మా పిల్లోడికి, మా పెద్ద బాబుకి ఫోన్ చేస్తే, మా పెద్ద బాబు కుదిరా తగాదాలు ఏం పడొద్దని చెప్పి వెళ్ళి అక్కడ గొడవ సరి చేయడానికి అయితే మా పెద్ద బాబు వెళ్ళాడు, మా చిన్నబాబు కూడా వెళ్ళాడు. మా పెద్ద బాబు ఎవరు ఏ గొడవలు పడినా కూడా వెళ్ళి సమర్థించి వాళ్ళని సెటరేట్ చేసి వస్తాడు సార్. అది మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడ కదా డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి. అలాగే డిపార్ట్మెంట్ లో ఉన్న సిఏ గారి మీద రాయి చెప్తుంటే కూడా మా పెద్ద బాబే చెయ్యి అడ్డం పెట్టి మా బాబు తగిలించుకున్నాడు దెబ్బ. అటువంటి బాబును కూడా ఈ రోజు తీసుకెళ్లి నా 2 బిడ్డల్ని కూడా తీసుకెళ్లి 307 SC/ST పెట్టి ఇప్పుడు 12 రోజుల నుంచి రిమాండ్ లో పెట్టి ఉంచారు సార్. ఓకే, ఇప్పుడు కొల్లుబాబి పాత్ర ఏంటి మేడం? కొల్లుబాబి అసలు ఆయన పాత్ర అసలు దీంట్లో ఎందుకు వచ్చింది? ఆయన పేరు చాలా వేరుపడుతుంది, చాలా ఎక్కువగా ఆయన మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అయితే గొడవ అయిపోయిన తర్వాత వాళ్ళు విగ్రహం తీసుకెళ్ళడానికి అడ్డుపడుతున్నారు, రానివ్వకుండా మొత్తం మాలపల్లి వాళ్ళందరినీ గ్యాదర్ చేసేసి, దానిగూడెం వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మా పిల్లోడిని కొట్టి పడేసి వీళ్ళు ఇలా అల్లర్లు చేస్తున్నారని చెప్పి ఒక క్రియేట్ చేసేసి వాళ్ళ అసలు దానగూడెం వాసులకి ఏమీ తెలియదు. వాళ్ళు అసలు ఈ గొడవ విషయం కూడా అసలు ఆ ఊరు వాళ్ళకి ఏం తెలియదు, దీంట్లో అసలు ఆ ఊరు వాళ్ళకి ఏం తెలియదు. బయట నుంచి వెళ్ళి వాళ్ళని ఎలా అయినా సరే విగ్రహం నిమగ్నం చేయకుండా చూడండి అనేసి ప్రతాపాలు చేసి వాళ్ళ కర్రలు గిర్రలు అన్ని వాళ్ళకి పంపించి అడ్డుపడుతుంటే ఆ క్రమంలో ఉన్న మేము కూడా మా ఎవరిని చేయలే. ఇంకో నాయకుడు మా తమ్ముడికి కొల్లి బాబీ గారికి ఫోన్ చేసి, అన్న మీ గొడవ అవుతుంది, మీ కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్నారు, చాలా మంది దెబ్బలు కూడా తగిలినాయి అంట అనగానే ఆయన పుటాహుటిన బయలుదేరిన టైమింగ్ CC ఫుటేజ్ కూడా మీకు సమర్పిస్తాం సార్. అక్కడ గొడవ జరిగిన గొడవలో ఆయనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ప్రత్యక్షంగా లేదు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా కాదు, అసలు ఆయన లేరు. ఆయన ఎక్కడో వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ఎవరో చుట్టాలు వస్తే వాళ్ళతో ఉన్నారు. ఆయన గొడవ 7:30 నుంచి 8:30 వరకు గొడవ జరిగింది. ఆయన 9:30కి ఆయనకి కబురు తెలిసి, 9:21 ఆయనకి కబురు తెలిసి ఇంట్లోనే గబగబా మా పిల్లలు ఉన్నారు, మా మేనల్లు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ దెబ్బలు తగిలినాయి అంట అనే విషయం ఆయన తెలిసి ఆయన ఆ టైంలో కార్ తీసుకుని ఎంత ఫాస్ట్ గా వచ్చాడో మొత్తం CC ఫుటేజ్ కూడా మీకు ఇస్తాం సార్. ఓకే, అంటే అంటే ఈ పేర్లు అయితే ఆయన పేరు ఎక్కువగా వినపడుతుంది కానీ ఇంతకీ ఆయనకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, అసలు కనీసం ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కడ కనిపించలేదు అన్నమాట. ఆయన పేరే వినపడదు సార్. 11 సంవత్సరాలుగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు రానున్న కాలంలో ఆయనే మా జనసేన నాయకుడిగా, రేపు ఇన్ఛార్జ్ గా, నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఆయన్ని మేము అనుకుంటున్నాం. మరి చిన్న చిత్ర వాళ్ళ పేర్లు వినిపిస్తే ఏం ఉపయోగం? ఎవరు చేస్తున్నారంటారు మేడం? ఒక మాట, ఎంత కుట్రపూరితంగా ఎవరు మీ మీద అంత కుట్రపూరితంగా చేస్తున్నారు? ఏమన్నా పేరు ఏమైనా చెప్పగలుగుతారా?
దానకుడు మన డిఎన్ఆర్ వాళ్ళు సార్, డిఎన్ఆర్ అని చెప్పేసి ఇక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ జనసేన నాయకుడు కూడా, మాజీ వైసీపీ నాయకుడు, ఓకే మాజీ వైసీపీ నాయకుడా, మాజీ ఓకే. శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. ఓకే, ఆయన అంటే జనసేనలో కూడా ఉన్నారు కదా మేడం, డిఎన్ఆర్ ఇంకో డిఎస్ఆర్ ఏదో ఉంటది ఒక ఆయన, ఆయన ఆయన బీవీఆర్, ఆయన బీవీఆర్ బీవీ రావు, ఓకే బీవీ రావు, రావు. ఓకే ఓకే ఆయన గత ప్రభుత్వంలో మాతో ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈసారి ఆయనకు సీట్ ఇవ్వలేదని ఆయన వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే 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 రైట్. మొత్తానికి అయితే వైసీపీ పాత్ర చాలా బలంగా ఉందంటారు, మీ మీద కుట్ర జరుగుతుంది అంటారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100% జనసేన మీద అనేక విషయాల మీద, అటు పిఠాపురంలో కావచ్చు, ఇటు కావచ్చు. అవును సార్, అవును. రైట్ మేడం అయితే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇదనమాట, ఏదేమైనా కానీ మొత్తానికి జనసేన మీద కుల ముద్ర, ముఖ్యంగా దళిత వ్యతిరేకి అనే ముద్రను వైసీపీ వెయ్యాలని అనేక విధాలుగా ప్రయత్నించడం అయితే చాలా కష్టపడి ప్రయత్నిస్తుంది అనేది మరొకసారి స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గంలో కూడా చేశారు. అలాగే కైకలూరు, మొన్న మచిలీపట్నంలో కూడా ఇదే తంతు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని మీద జనసేన పార్టీ కూడా ఒక కొంచెం ముందుగానే స్పందించినట్టు తెలుస్తుంది. కొంత అంటే దీని మీద అనవసరంగా ఆవేశాలకు లోనవద్దు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చట్ట ప్రకారం వెళదాం, ఎవరైనా సరే శిక్షకు అవకాశం ఉన్నప్పుడు చట్టమే తన పరిధిలో తను చూసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆవేశాలకు ఇరు వర్గాలు కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది. అంతేగాని ఇలాంటి కులాల మధ్యలో మీరు ఆగిపోతే గనక రాజ్యాధికారం వరకు ఎప్పుడు వెళ్ళేది అనేది కూడా రెండు వర్గాలు కూడా ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ మేడం.